హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా బుజ్జి నేచురల్ టాక్స్. ఇప్పుడు నేను మీ ముందుకైతే ఒక టాపిక్ గురించి చెప్పడానికి అయితే వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో కాదు, స్కిన్ షైన్. దీని గురించి చెప్పడానికి అయితే వచ్చేసాను. దీని గురించి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దీని గురించి మనకి వచ్చే లాభాలు అని చెప్తాను. దీని గురించి చెప్పే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయి. ఇంకా ఆలస్యం లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. స్కిన్ షైన్ గురించి నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అందరికీ తెలిసి ఉంటుంది స్కిన్ షైన్ వాడుతున్నారు ఇట్లా, కానీ చాలామంది స్కిన్ షైన్ వాడేటప్పుడు అసలు దేనికి వాడుతున్నారు తెలియకుండానే కలర్ కోసం అని చెప్పి వాడేస్తుంటారు. ముఖ్యంగా నేను ఇది తెలియని వాళ్ళ కోసమే మరీ చెప్తున్నా. తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిన్ షైన్ చాలామంది యూజ్ చేస్తుంటారు. దాన్ని ఎందుకు యూజ్ చేస్తుంటారంటే, కలర్ వస్తారు, మొటియాలు పోతాయి అయ్యి అని చెప్పి యూజ్ చేస్తారు. కానీ నేను ఇది కదా దీని గురించి చెప్తున్నాను. చూడండి, స్కిన్ షైన్ దీన్ని తెల్లగా వస్తారని చెప్పి వాడతారు. స్కిన్ వైట్గా వస్తుందని, పింపుల్స్ ఉంటుంది దానికని చెప్పి వాడతారు. నిజమే, అన్నీ పోతాయి, కానీ దీన్ని అసలు అందుకు కాదు. మెయిన్ దీన్ని వాడే రీజన్ ఏంటంటే, దీన్ని బొల్లు అంటారు కదా. ఇప్పుడు ఏదైనా చెయ్యి మీద కాలింది అనుకోండి, సపోజ్ బొల్లు అంటారు కదా, సపోజ్ కాలింది అనుకోండి, అట్లాగా ఆమె కాలితే ఇట్లాగా ఇక్కడ కాలినప్పుడు, సరే సపోజ్ నాకు చిన్నప్పుడు కాలింది ఇలాగా, ఇట్లా మచ్చలు అనేది ఉంటాయి కదా, అది పోవడానికి స్కిన్ షైన్ యూజ్ చేస్తారు. కానీ చాలామంది ఏమంటారు, ఫేస్ వైట్గా వచ్చేదానికి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు దీనికి దాన్ని యూజ్ చేస్తున్నారు. కానీ అసలు అలా యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా ఇప్పుడు 1 మంత్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. 1 మంత్ వాడారా, అక్కడి నుంచి ఒకేసారి కూడా ఆపేయడం కూడా మంచిది కాదు. అలా ఆపేయకూడదు. ఇప్పుడు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి అలాగా ఆపుకుంటూ 2 డేస్కి ఆపుకుంటూ మనం అలాగ వచ్చి మనం ఆపేయాలి. మనకి ఇప్పుడు కలర్ వచ్చింది కదా, ఈ కలర్ని పోకుండా అలాగే ఉండాలంటే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అవి టొమాటో రుద్దడము, కలబంద అలోవెరా జెల్ రుద్దడము, అవి చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అప్పుడు దీన్ని మనకి ఆపేసినా కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హోమ్ రెమెడీస్ వాడుతున్నాం కాబట్టి ఇదంతా బాగుంటుంది. అలాగనమాట, సైడ్ ఎఫెక్ట్స్ అలా వస్తాయి. కలర్ కూడా నేను చెప్పాను కదా, కలర్ కూడా వైట్గా అనేది వస్తుంది. అది పోకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తోనే మనం చేసుకుంటూ ఉండాలి. అయితే మాత్రం ఎక్కువ స్కిన్ షైన్ వాడకూడదు. ఈ స్కిన్ షైన్ ఎక్కడ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. 15 గ్రామ్స్ ఉంది కదా, 15 గ్రామ్స్. ఒక షాప్లో అయితే 100 రూపీస్ ఉంటుంది, ఒక షాప్లో 70 రూపీస్ ఉంటుంది. గ్రామ్స్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది స్కిన్ షైన్. ఇదిగోండి, వైట్గా ఉంటుంది అనమాట క్రీము. ఇది నేను వీడియో చేద్దామని దీన్ని తెప్పించాను. 100 రూపీస్ అంట. కొన్ని ఇలా ఉంటుంది. అసలు దీన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు. అది ఇట్లా అనమాట. మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.